సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. మూర్ఖులైన ఇంకొక తరం ఉంది చూడండి. సామెతలు 30:12. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. చూడండి, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి, మలినము నుండి, అపవిత్రత నుండి, అపరిశుద్ధత నుంచి కడగబడడానికి ఏమాత్రం కూడా ఇష్టపడని తరం అది. ఇది దీనికే యేసయ్య పెట్టిన పేరు స్వనీతి. ఏంటి చెప్పండి? స్వనీతి. స్వనీతి అంటే మన దృష్టికి మనం పరిశుద్ధులం, ప్రార్థన పరులం, ప్రతిష్ఠించబడిన వారం, గొప్పవారం, అందరికంటే శ్రేష్ఠులం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన దృష్టికి మనం పరిశుద్ధులం కాదట, దేవుని దృష్టిలో పరిశుద్ధులముగా మార్చబడాలి. యేసు ప్రభుని విడిచిపెట్టిన ప్రతి ఒక్కరి జీవితం ఎట్లా ఉంటుందంటే, మేము పరిశుద్ధులమే, మేము కడగబడాల్సిన అవసరత ఉండదు. అన్ని మతాలకి, మనం ఆరాధిస్తున్న యేసయ్య బోధకి ఒక వ్యత్యాసం ఉంది, ఒక ప్రధానమైన వ్యత్యాసం ఉంది. అన్ని మతాలు ఏమని చెబుతాయి అంటే, పరిశుద్ధతను గురించి నొక్కి వక్కాణించి చెప్పగలిగిన ఏకైక ఒకవేళ మతం అనుకుంటే అది క్రైస్తవ్యమే. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎట్లా ఉండాలని ఆయన కోరుకున్నాడు, పరిశుద్ధుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏ దేవుడును, ఏ దేవతయు పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు కాదు. కాబట్టి ఏ మతం కూడా పరిశుద్ధుల గురించి అంత నొక్కి వక్కాణించి చెప్పలేదు. దానివల్ల అవ్వలేదు, ఏ మతం వల్ల అవ్వలేదు. ఎందుకు తెలుసా? స్వనీతి. ఇంకా మన క్రైస్తవ మతాన్ని దుయ్యబట్టేది ఏంటో తెలుసా? అన్యులు పాపులు అని చెబుతారు. పాస్టర్లో తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు పాప ఎట్లా అవుతాడు అని వితండవాదం చేస్తూ ఉంటారు. ఒక మాట చెప్పనా, ఒక మనిషి వ్యభిచరించకపోయినా, దొంగతనం చేయకపోయినా, చాలా నీతి న్యాయ యథార్థతలతో బ్రతుకుతున్నా, అతడిలో ఎంచి చూడగా ఒక్క మచ్చ కూడా లేకపోయినా, సమాజం దృష్టిలో అతడు కడిగిన ముత్యమే అయినా, అతను యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించలేదు. కాబట్టి వాడు ఎంతటి పవిత్రుడైనా యేసయ్య దృష్టికి ఎవడం చెప్పాలి పాపి, అంతే. ఎందుకంటే నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడనో తండ్రిని చేరలేడు. కానీ ఈ తరం ఎలాంటిదయ్యా అంటే, మేము పరిశుద్ధులం, పవిత్రులం, ఎవడు మమ్మల్ని కడగవలసిన లేదు, ఎవడు మమ్మల్ని గద్దించాల్సిన అవసరం లేదు, ఎవడు మమ్మల్ని హెచ్చరించాల్సిన అవసరం లేదు, ఎవరు మమ్మల్ని గుణపరచాల్సిన అవసరత లేదు. ఇశ్రాయేలీల పరిస్థితి ఎట్లా ఉందయ్యా అనేది ప్రవక్త అయిన ఇర్మియాకి అర్థం కావాలని ఒక రోజున దర్శనమిచ్చి దేవుడు ఇర్మియాని కొమ్మరి ఇంటికి పంపించాడు. కొమ్మరి వారింటికి వెళితే ఏముంది అక్కడ సీను? మట్టి ముద్దను తీసుకుంటున్నాడు, కొండను చేస్తున్నాడు. మళ్ళీ ఆ కొండ ఏమైపోతుంది? విడిపోతుంది. మళ్ళీ దాన్ని ఒక రూపం చేయాలని మళ్ళీ ఆ ముద్దనంతా సారి మీద పెడుతున్నాడు, కొండను షేప్ చేస్తున్నాడు. మళ్ళీ అది జారిపోతుంది కుమ్మరి చేతిలోంచి, సారి మీద విరిగి పడిపోతుంది, ఊడిపోతుంది, కింద పడిపోతుంది. అయినను ఆ కుమ్మరి చేసిన పని ఏంటి తెలుసా? విసుగక మళ్ళీ ఆ మట్టి ముద్దని సారు మీద పెట్టి ఒక అందమైన పాత్రగా చేయటానికి విశ్రాంతి లేకుండా ప్రయాస పడతానే ఉన్నాడు కుమ్మరి. ఏంటి ప్రభు, నాకేం అర్థం కాలేదంటే దేవుడు చెబుతున్నాడు, ఈ ఇశ్రాయేలీలు కూడా నేను ఎన్నిసార్లు కడగాలనుకున్నా, ఎన్నిసార్లు పవిత్రపరచాలనుకున్నా, ఎన్నిసార్లు శుద్ధులుగా చేయాలనుకున్నా, ఈ విధంగా వాళ్ళు స్వనీతిని బట్టి విడిపోతున్నారు, విరిగిపోతున్నారు. నా చేతిలో ఇవ్వడం లేదు, సారి మీదకి రావడం లేదు. అయినను నేను విసుగక వారిని పరిశుద్ధపరచాలని ఆసక్తి కలిగి ఉన్నాను అని చెబుతున్నాడు. యేసుకి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ పగటి వేళ నీకు ఒక శుభవార్త తెలుసా? నువ్వెన్నిసార్లు విడిపోతున్నా, పడిపోతున్నా, దైవజనుడి వాక్యం ద్వారా నేను శుద్ధి చేయాలని ప్రభు ఆశపడుతున్నా, నువ్వు ఆయనకి దొరకటం లేదు, చిక్కటం లేదు, చేతిలో ఇవ్వడం లేదు. అయినా ఆయన ఆశ ఒకటే, ఏనాటికైనా నిన్ను పరిశుద్ధపరచాలి. స్తోత్రం, హల్లెలూయా.
ఏనాటికైనా నిన్ను బాగు చేయాలి, ఏనాటికైనా నిన్ను సరి చేయాలి, ఒక అందమైన పాత్రగా మలచాలి, దేవుని సన్నిధిలో ఉపయుక్తమైన పాత్రగా చేయాలి, అనేకులకు నువ్వు ఉపయోగపడాలి. నా మాట వినండి, మీరు పరిశుద్ధులు కాకుండా పక్కనోడి సంగతి తర్వాత నీకు నీవే ఉపయోగపడవు. నీ పరిశుద్ధత లేకపోవడం వల్ల, నువ్వు సరిదిద్దుకోలేకపోవడం వల్ల, సరిదిద్దుకోవడం నీకు అసహ్యం అవటం వల్ల, దిద్దుబాటు నీకు అసహ్యం అవటం వల్ల నీ కుటుంబం మీద శాపం ఏలుబడి చేస్తా ఉంది. నువ్వు సంఘానికి ఒక అభ్యంతర కారణంగా మార్చబడతా ఉన్నావు. అనేకులు దీవించబడడానికి వీలు లేని ఒక పాత్రగా, అడ్డు పుల్లగా మార్చబడతా ఉన్నావు. ఈరోజు ప్రభు ఆశ ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఆయన వలె మార్చబడాలని. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ తరం ఎట్లా ఉంది? మేము శుద్ధులమే, మళ్ళీ కడగటం ఏంటి? మేము పరిశుద్ధులమే, మళ్ళీ కడగడం ఏంటి? అవసరమైతే చట్టం అంగీకరిస్తే దైవజనులను ఈ పాటికి ఎంతమంది ఉరిదీసేవాళ్ళు అంటే, సువార్తను అంగీకరించిన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. దేవుణ్ణే నమ్ముకొని సత్యాన్ని జీర్ణించుకోలేక దైవజనుడు గద్దిస్తే ఉరిదీసేవాళ్ళు, చంపేసేవాళ్ళు ఒకవేళ చట్టం అనుమతిస్తే, మీ మనోభావాలు దెబ్బతినేటట్లుగా ఏ బోధకుడైనా ప్రసంగిస్తే వారిని చట్టబద్ధంగా ఉరి తీయొచ్చు అంటే ఈ పాటికి ఎంతమంది ఉరేసేవాళ్ళు? అమ్మా, బాప్తిస్మం ఇచ్చి యోహాను హేరోదు దగ్గరికి వెళ్ళి, మీరు చేసే పని మంచిది కాదు, నీవు నీ సహోదరుడి భార్యను ఉంచుకున్నావు, దేవుడు గద్దించమంటున్నాడు, హెచ్చరించమంటున్నాడు అంటే హేరోదు తప్పు దిద్దుకోవడానికి ఇష్టపడలేదు. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహానుని చెరలో వేయబడినట్లుగా ఆజ్ఞాపించాడు. మళ్ళీ హేరోదు పుట్టినరోజు సందర్భంగా ఏ కోరిక కావాలని కోరుకోమంటే, హేరోదియా తన కుమార్తెకు చెప్పినటువంటి సలహా, ఆలోచన ఏంటంటే, ఈయన చెరలోనే వేయించాడు. అసలు బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేవాడే వినబడకూడదు, కనబడకూడదు. అందుకని వాడిని ఏం చేయాలా? శిరచ్ఛేదనం చేయాలి. చెప్పు, తల కావాలని చెప్పు. ఈరోజున చాలా మందికి హెచ్చరిక బోధలు, సరిచేసే బోధలు, గద్దించే బోధలు, గుణపరిచే బోధలు, నేను పరిశుద్ధపరిచే బోధలు ఇష్టపట్ల. నిజమేనండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధ కొరకే ఒంటరిగా వించబడ్డాడు, బోధ కొరకే చెరలో వేయబడ్డాడు, బోధ కొరకే శిరచ్ఛేదనం చేయబడ్డాడు. నిజమైన బోధకుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. చప్పట్లు కొట్టండి, స్తోత్రం, హల్లెలూయా. ప్రజలు ఏమి కోరుకుంటారో అది బోధించేవాడు. దేవుని దృష్టిలో బోధకుడు కాదు. ప్రజలకు ఏది అవసరమో అది బోధించేవాడు దేవుని ఏర్పాటులో ఉన్న బోధకుడు. స్తోత్రం చెప్పండి. మనుషుల చేత ఏర్పాటు చేయబడిన బోధకులు మనుషులకు అనుగుణంగా బోధిస్తారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన బోధకుడు ఎవరేమనుకున్నా పర్వాలేదు, దేవుని హృదయంలో ఉన్న మాటలు తన హృదయంలోనికి తీసుకుని వచ్చి ప్రజల క్షేమము కొరకు, సంఘము కట్టబడుట కొరకు బోధిస్తాడు. కడగబడడానికి ఇష్టపట్టలేదు. నేటి దినాలలో హేరోదు వంటి మనస్సు పురుషులలో, హేరోదియా వంటి మనస్సు స్త్రీలలో, హేరోదియా కుమార్తె వంటి మనస్సు యవ్వనులలో. ఎందుకు? వాక్యం నిన్ను పరిశుద్ధపరచడానికి దీనిని అపోస్తలుడైన పౌలు ఉదక స్నానముతో పోల్చాడు. వాక్యం వింటున్నావంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడే స్వయంగా నీకు స్నానం చేపిస్తున్నాడు అని అర్థం. ఎంతమందికి అర్థమైంది? ఎంత గొప్ప అనుభవం ఇది! నువ్వెంత పెద్దదానివైనా, పెద్దవాడివైనా ఇప్పటికి దేవుని దృష్టిలో ఆయన కౌగిలిలో ఆయన కుమార్తెవే, కుమారునివే. అందుకని దైవజనుడు వేదిక మీద నిలబడి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవ్వాలంటే, దేవుడు నిన్ను కడుగుతున్నాడని, దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడని, శుద్ధీకరిస్తున్నాడని, స్నానమే చేయిస్తున్నాడని ఆయన్ని స్తుతించాలి. అప్పుడు నువ్వు ఎట్లుంటావు తెలుసా? ముడతైన, మచ్చైన, కళంకమైనట్టు ఏది లేదు, పరిశుద్ధమైన, నిర్దోషమైన, మహిమ కలిగిన సంఘంగా ఒక సంఘం మార్చబడాలంటే మొదట అది కడగబడుటకు ఇష్టపడిన సంఘంలాగా మారాలి. స్తోత్రం. నువ్వు కడగబడే స్థాయికి, ఆ ఇష్టంలోనికి రానంత వరకు నీలో కళంకం పోదు, ముడత పోదు, మచ్చ పోదు, అట్టిదేది పోదు.
నువ్వు పరిశుద్ధంగా మార్చబడలేవు, నిర్దోషంగా మార్చబడలేవు, మహిమకరంగా మార్చబడలేవు. అందుకని దేవుడు తన వాక్యానికి ఇచ్చిన పేరేంటంటే ఉదకం. వాక్య పరిచర్యకి ఇచ్చిన పేరేంటంటే ఉదక స్నానం. నువ్వు శ్రద్ధగా వింటే వచ్చినప్పుడు ఎట్లా ఉన్నావో అట్లా వెళ్ళవు, పరిశుద్ధురాలుగా మార్చబడి వెళతావు. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. నువ్వు శ్రద్ధగా వింటే వచ్చినప్పుడు ఎలా వచ్చావో అట్లా వెళ్ళవు, ఎట్లా వెళ్తావు? పరిశుద్ధపరచబడి. నయమాను ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు కుష్టి వ్యాధిగ్రస్తుడిగా వచ్చాడు. అంత ప్రయాసపడి వచ్చాడే, అన్ని కానుకలు తీసుకొచ్చాడే. యోర్దాన్లో మునగమనేసరికి ఎక్కడ లేని కష్టం వచ్చేసింది. ఎవరికి? అంత ప్రయాసపడ్డాడు. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడు, ఎన్ని కానుకలు తెచ్చాడు కనపరచాలని. ఇంత ప్రయాస, ఇంత దాతృత్వం ఉండి కూడా నయమానికి ఏమీ లేదయ్యా అంటే విధేయత లేదు. హృదయంలో ఉంది ఏమని? నేను కుష్టి వ్యాధిని తొలగించుకోవాలి అని. ఇప్పుడు దైవజనుడు దేని కొరకు చెప్పాడు? కుష్టి వ్యాధి తొలగిపోవున్నట్లుగా ఎక్కడ మునగాల? యోర్దానులో మునగాల. ఇప్పుడు మీరు కూడా ఎందుకు వచ్చారు? ఖాళీగుండా ఏమి రాలేదు, సరదాగా ఏమి రాలేదు, టైంపాస్కి ఏమి రాలేదు, నిద్రపోవటానికి కూడా ఏమి రాలేదు. ఎందుకు వచ్చారంటే ఈరోజు దైవజనుడు ఏ వాక్యం చెప్తాడో, దైవజనుడి ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఎక్కడ ఏమి నేను సరి చేసుకోవాలని ఆశతోనే మీరు అందరూ వచ్చారు. లేకపోతే రాలేరు ఇక్కడ దాకా. మిమ్మల్ని బట్టి దేవుడికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించున్న కాక. మరి ఇంత దూరం వచ్చావు, ఇంత ప్రయాసపడ్డావు, ఇంత సమయం వెచ్చించావు. అయితే ఇక్కడ కూర్చున్న తర్వాత, వాక్యం ప్రారంభించిన తర్వాత కొంతమంది ముఖ కవళికలు మారిపోతాయి, వినలేరు సంపూర్ణంగా. గంట ప్రసంగం చెబితే అందులో ఎక్కేది పావు గంటే, మిగిలిన 30 గంట గాలి వదిలేస్తారు. ఇప్పుడు నయమార్ పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే, వచ్చింది స్వస్థతను అందడానికే కానీ దైవజనుడు చెప్పిన మాట నిష్ఠూరాన్ని కలిగించింది, కష్టం అని అనిపించింది. కానీ పక్కనున్న పనివాడు చెప్పాడయ్యా, నువ్వు బాగుపడడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశావు, ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చావు, ఇన్ని కానుకలు కూడా తెచ్చావు, ఇన్ని చేసిన వాడివి ఇంకేదైనా చేయమంటే చేయవా? చేస్తావు కదా. యోర్దానులో 7 సార్లు మునగమనేగా చెప్పింది. అప్పుడు ఆలోచన చేయడం ప్రారంభించాడు. ఒకవేళ నీకు కఠినమైన మనస్సే ఉన్నా, ఆయన పనివాని మాట విన్నాడు. నీకు కఠినమైన మనస్సు ఉంటే దేవుని పనివాడునైనా నా మాట వింటే నువ్వు బాగుపడతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు ఆలోచన చేయడం ప్రారంభించాను. నిజమే కదా వీడు చెప్పింది, ఇంత ప్రయాసపడ్డాను, ఇంత సమయం తీసుకున్నాను, మునగడానికి మాయ రోగమా అని యోర్దాను దగ్గరికి వెళ్ళి 7 సార్లు మునిగితేనండి, ఎట్లా వచ్చాడో అట్లా బయటికి రాలేదు. కానీ అతని దేహం అంట తల నుంచి అరికాల వరకు పసిపిల్లల దేహం వలె మార్చబడింది. చప్పట్లు కొడదామా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దీని అర్థం ఏంటి? నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళడానికి వీలు లేదు. మా తాతయ్యకి నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, ఎద్దుల బండి ఉండేది మా అమ్మ వాళ్ళ నాన్నగారికి. మా తాతయ్య గారి పేరు యోబు. అదొక పల్లెటూరు, నిజంగా పక్కా పల్లెటూరు ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది ఆ ఊరు. బేతేలుపురం, దాని పేరు బూతుమల్లి, అయితే పేరు బాగోలేదని అందరూ బేతేలుపురం అని మార్చారు. చంపం దగ్గర పెద్ద చావిడి, 2 ఎద్దులు, రోజు ఎద్దుల బండి మీద వెళ్తాడు వస్తాడు. మేము చిన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళాం, మమ్మల్ని ఏ రోజు పొడవలేదు. ఎందుకు ఈ మాట చెబుతుందో తెలుసా? నీ మీద ఒక కాడి మోపబడితే నిన్ను శుద్ధి చేస్తున్న దేవునికి నువ్వు ఎంత లోబడాలో అంత సంపూర్ణంగా లోబడతావు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అందుకని చాలా స్పష్టంగా ఉంది, నా యొద్దకు వచ్చి నేర్చుకునేవాడు ఎట్లా ఉండాలట? ఆయన కాడిని వేసుకొని రావాలి. కాడి లేకుండా వచ్చావంటే నీకేమవదు. అది సులభం అని కూడా బైబిల్ సెలవిస్తుంది. ఆయన కాడి ఎట్లాంటిదట? సులువైనది.
ఇట్స్ ఎ సింపుల్. భారమైంది ఏం కాదు నువ్వు తగ్గించుకుంటే. ఎవరైతే వాక్యమును సాత్వికంగా అంగీకరిస్తారో ఆ వాక్యము వారిలో నాటబడతదట. ఆమె స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పెరట్లో జామ మొక్క నాటేవనుకో ఏం కాయలు వస్తాయి? పెద్దగా చెప్పండి. యాపిల్ చెట్టు నాటితే పెద్దగా చెప్పండి. ద్రాక్ష చెట్టు నాటితే, టమాటా చెట్టు నాటితే, మరి వాక్యాన్ని నాటితే? వాక్యంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో అన్ని ఫలాలు వస్తాయి. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ చెట్టు నాటితే ఆ ఫలం ఏమొచ్చింది? అసలు వాక్యమే నేను నాటబడింది అనుకో. ఈ బైబుల్లో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అన్ని ఆశీర్వాదాలకు నువ్వు వారసుడిగా వారసురాలిగా మార్చబడతావు. డౌట్ ఎక్కడన్నా ఉందా మీకు? ఏం లేదు, సింపుల్. నువ్వు విధేయతతో కడగబడడానికి ఇష్టపడితే ఆ విత్తనాన్ని ఆయన వేసి నాటుతాడు. ఆ వాక్యం ఎంత ఎదిగిద్దో నీలో అన్ని ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు ఈ సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందిలో వాక్యము నాటబడే టయానికి ఏదొక సైతాను ఆలోచన, సైతాను నిర్ణయాలు, సైతాను పనులు, అపవాది ఆలోచనలు చేసి చివరికి ఏం చేస్తారు తెలుసా? గర్వించి ఆ వాక్యాన్ని పెరిగేస్తారు. ఫలాలు ఈ 2025లో నువ్వు వాక్యం ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం చూచుదువుగాక. అందుకనే మొట్టమొదటి కీర్తనలోనే వాక్యం గురించిన ఒక ప్రస్తావన ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు స్థలమున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. ఎట్లా అంట? దివారాత్రము ధ్యానించువాడు ఏమవుతాడట? ధన్యుడు. ఇక్కడుంది అసలు మన స్టోరీ. అతడు ఎట్లుంటాడట? నీటి కాలవల యోరను నాటబడిన వాడై ఆకువాడక. అబ్బా ఎన్ని మాటలు! తన కాలమందు నువ్వు ఫలించట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ కాలములో నువ్వు ఫలిస్తావు. విన్నారా? సౌజన్య వింటున్నావా? నువ్వు ఫలించట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ కాలములో నువ్వు ఫలిస్తావు. ఎప్పుడు? దుష్టుల ఆలోచనకు దూరంగా వెళ్ళిపో. పాపుల మార్గంలో నిలవద్దు. వీళ్ళని కామెంట్ చేసి అపహాసకులు ఉంటారు, వాళ్ళతో నీకు వద్దు స్నేహం. ఆయన వాక్యాన్ని తీసుకొని దివారాత్రం కనుక నువ్వు ధ్యానించు. నీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ధ్యానించు. నువ్వు ఎట్లుంటావంటే నీటి కాలవల యోరను నాటబడిన చెట్టుకి ఒకడు ప్రత్యేకంగా నీరు పోయాల్సిన అవసరం రాదు. ఆమేన్. నీరు బాగా దొరికే ఎలా చెప్పొచ్చు, యోర అంటే అర్థం ఏంటంటే ఆ తీరములలో కొన్ని చెట్లు నాటబడతా ఉంటాయి, లేకపోతే కొన్ని విత్తనాలు నాటబడతాయి. ప్రపంచంలో మనుషులు నాటిన చెట్ల కంటే పక్షులు, క్రిమికీటకాలు నాటిన చెట్లే ఎక్కువ. మనుషులు నాటకుండానే సముద్ర తీరాల్లో ఏదో ఒకటి తిని వదిలేయటం, విసర్జన ద్వారా వదిలివేయటం, లేకపోతే ఊసేయటం. తద్వారా విత్తనాలన్నీ ఏమవుతాయి? ఆ నదీ తీరాల్లో మొక్కలైపోతాయి. దానికి ఎవడైనా ఏ రోజైనా నీరు పోసాడా? పొయ్యాల్సిన అవసరం లేదు. ఉందే ఎక్కడ? నీటి కాలువల యోరన. ఇప్పుడు వాడు ఎట్ట ఎదుగుతాడు? అసలు నువ్వు బైబిల్ చదువుతున్నావంటే నీటి కాలువల యోర నాటబడ్డావని అర్థం. స్తోత్రం. ఆయన బోధ చేస్తున్నప్పుడు నువ్వు వినడానికి ఇష్టపడ్డావంటే నీటి కాలువల యోరను నాటబడ్డట్టే. ఇక నీకు ప్రత్యేకంగా ఎవడు సాయం చేయక్కర్లా, ఎవరు నీకు ఏదో మేలు చేయక్కర్లా. అసలు దేవుడే శ్రద్ధ తీసుకుని మేలు చేస్తాడు. అప్పుడు నువ్వు ఎట్లుంటావు తెలుసా? నీ ఆకు కూడా వాడదట. బా, ఫలం కాదు, ఆకులు వాడితే వాడిపోయినాయ్యా, మంచి ఫలం ఏమయ్యా అంటానికి కూడా అవకాశం మనకు ఇవ్వకుండా, నీ ఆకులు కూడా వాడిపోకుండా తగ్గిన కాలములో నువ్వు ఫలిస్తావు. నమ్మినోళ్ళు స్తోత్రం చెబుతారా? అయితే ఒకటి, దుష్టుల నుంచి నిన్ను వేరవమంటున్నాడు, అపహాసకుల నుంచి నిన్ను వేరవమంటున్నాడు, పాపుల నుంచి నిన్ను దూరపరుచుకోమంటున్నాడు. ఇది కదా ప్రతిష్ఠిత జీవితం.
ఎప్పుడైతే ఇలా నువ్వు చేస్తావో నువ్వు కడగబడడానికి, శుద్ధీకరించుకోవడానికి ఇష్టపడినట్టే లెక్క. స్తోత్రం, హల్లెలూయా. వాక్యానికి నువ్వు లోబడితే వాక్యం అంతా తేలికైంది లేదు. వాక్యానికి రొమ్ము విరిచి మెడవంచని జనాంగంగా మారితే నువ్వు కంట్లో దేవునికి నలుసు లాంటి దానివి, పంట్లో దేవునికి పులుసు లాంటి దాని. సోంబేరు ఎట్టంటుడంట, తనను పనిలో పెట్టువానికి కంటిలో నలుసు, పంటికి పులుపు. ఇప్పుడు చాలా మంది దేవునికి ఎట్లా మారారంటే కంటిలో నలుసులాగా బాధ పెడుతున్నారు, ఆయన కన్నిటికి కారణమవుతున్నారు. ఎందుకంటే కడగబడటం ఇష్టపడలేక. ఒకవేళ ఫలం ఏదన్నా తిందాం, వీళ్ళ జీవితాల్లో నుంచి ఆనందిద్దాం అనుకుంటే అవన్నీ తేరి చూసినప్పుడు చేదైన ఫలాలే ఉన్నాయి, కారు ద్రాక్షకాయలే కాసినాయి, పంటిలో పులుపు వచ్చేస్తుంది దేవుడు. ప్రియ సంగమా, దేవుడు పరిశుద్ధాత్మునితో ఇష్టపడి ప్రేమించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను శుద్ధి చేయనప్పుడు మౌనంగా ఉండు. స్తోత్రం. ఆ విధంగా నాడు హల్లెలూయా. నయమాను మరి అన్నడు కూడా ఆ కుష్టి వ్యాధిని చూడనంతగా ఇతడు కుష్టి వ్యాధి గ్రస్తుడేనా అని అనుమానం పడేటట్టుగా. అతని దేహం ఎట్లా అంటే మామూలు దేహం లాగా కాదట. చెప్పండి, పసిపిల్లవాని దేహం. స్తోత్రం. నాకు అనిపించింది ఈ వాక్యాన్ని కొంచెం లోతుగా చదివితే ఇతనికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో నాకు తెలియదు, కానీ ఒక 50 సంవత్సరాలు ఉండినా ఇతని దేహం మారిపోయిన తర్వాత ఒక 25-30 సంవత్సరాలంత యంగేజ్లోకి వచ్చి ఉంటాడు. అర్థమైందా? అతని దేహంలో ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసింది. రోగపు కళ ఎక్కడైనా ఉందా? దేహం ఎవరిదట? పసిపిల్లలదట. పసిపిల్లల దేహం ఒక వ్యక్తికి వస్తే ఆ ముఖం ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఒక్క మచ్చ అయినా ఉంటుందా? ఒక గొల్లైనా ఉంటుందా? ఏముండదు. మరి అలాంటి మొహం వయసు కనపడిద్దా? బా, ఎన్ని రాత్తే వచ్చింది ఆ కళ, ఏమంటే ఎన్ని పూర్తే వచ్చింది? వచ్చిందా? రాదు. యేసయ్య వాక్యము శుద్ధీకరించేటప్పుడు మౌనంగా ఉంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. స్తోత్రం చెప్పండి. మీరు వాక్యం గనక సరిగ్గా వింటే 70లో కూడా 40 సంవత్సరాలలాగా బలంగా ఉంటారు. నా మాట నమ్మండి. స్తోత్రం. మీరు వాక్యాన్ని గనక శుద్ధి చేసేటప్పుడు గనక నువ్వు మౌనంగా ఉండి తగ్గించుకుంటే నీకు 100 సంవత్సరాలు వచ్చినా, నీకు 60 సంవత్సరాలు వచ్చినట్టుగా దిట్టంగా ఉంటావు అంతే. ఆమేన్. దేవుని వాక్యం ఆత్మకే కాదు శరీరానికి కూడా బలం ఇస్తుంది. పేతురు గారు అందరి శిష్యుల పాదాలు కడగటానికి అందరు కూర్చోబెడితే, ప్రభువా నా పాదాలు కడగొద్దు అంటున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నేను ఎవరినైనా కడగకపోతే వాడికి నాలో ఏమి లేదు, పాలు లేదు. దేర్ ఇస్ నో పార్టిషన్ ఇన్ మీ. ఎవడైనా గనక కడగబడకపోతే ఎవరిలో పాలు లేదు, దేవునిలోనే లేదు. ఎందుకో తెలుసా? ఎవరైతే దేవునిలో అంటు కట్టబడరో వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. సైతాను అంత ఈజీగా అటాక్ చేయడు, నీకు తెలుసో లేదో. గుద్దుదానికి కత్తిదానికి సైతాను శోధన అంటారు, కానీ నువ్వు చెప్పినంత తేలిగ్గా ఏం కాదు వాడు నీ మీద అటాక్ చేయటం. యేసయ్యను విడిచిపెట్టినప్పుడే వాడు నీ దగ్గరికి వస్తాడు. యేసయ్యలో పాలు లేకుండా తెగదెంపులు చేసుకున్నప్పుడే వాడు స్వేచ్ఛగా నీ దగ్గరికి వస్తాడు. నిరంతరం ఆయన కడుగుతూ ఉంటే చక్కగా కదలక మెదలక కూర్చునేవాడు దగ్గరికి పొరపాటు కూడా రాడు. ఎందుకు తెలుసా? సైతాను గాడికి పరిశుద్ధత అంటే ఇష్టం లేదు. స్తోత్రం. పరిశుద్ధత అంటే ఏమి లేదు ఆడికి. కడగబడే వాళ్ళు జోలికి రానే రాడు. నువ్వు నిరంతరం వాక్యం వింటున్నావు, అబ్బా ఈ పూట నేను సరి చేసుకునేది ఒక మాట దొరికింది అని దాని మీద ప్రార్థన చేస్తా ఉన్నావు, పొర్రపాటును కూడా ఆడు నీ దగ్గరికి రాడు. మీరు శోధనలోనికి ప్రవేశింపకుండునట్లు ఏం చేయాలంట?
ఎందుకు వస్తున్నాయి నీకు శోధనలు ఊరికినే? ప్రార్థన ద్వారా శుద్ధీకరణ చేసుకునే అలవాటు నీకు లేకపోవటం వలన కూతుదానికి కాతిదానికి ఏమొస్తుంది? శోధనలు వస్తాయి కరెక్టే, కానీ ఈ ప్రార్థన చేయని వాళ్ళు శోధనలని ఆహ్వానిస్తారు. రా రా రా. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, కొన్నిసార్లు వినండి, దేవుడు శోధనలను అనుమతిస్తాడు, మరికొన్నిసార్లు స్వయంగా నీవే శోధనలని రమ్మని పిలుస్తావు. నువ్వు పిలిచినప్పుడు ఖచ్చితంగా ఓడిపోతావు, దేవుడి అనుమతించినప్పుడు ఖచ్చితంగా గెలిచి తీరుతావు. ఆమేన్. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో శోధనను ఎప్పుడైనా అనుమతించాడంటే ఖచ్చితంగా వాళ్ళు శోధనను తట్టుకునేంత విశ్వాస పరిమాణంలో ఉన్నట్టే లెక్క. మాట అర్థమవుతుందా? ఒక వ్యక్తికి ఎప్పుడైనా శోధన దేవుడు అనుమతించాడంటే వాళ్ళు దాన్ని తట్టుకునేటట్టుగానే ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా ఏమీ చేయకుండా ఉన్నావంటే శోధన నీ దగ్గరికి ఎందుకు రాదు? చాలా ఈజీగా వస్తుంది. నీకు చిన్నది కూడా శోధనగా పరిణమిస్తుంది. ఏదో చూస్తావు, ఆ చూపు నిన్ను ఎక్కడి దాకో తీసుకెళ్ళిపోయింది. ఎవరితోనో మాట్లాడతావు, ఆ మాట ఎక్కడి దాకో తీసుకెళ్ళిపోయింది. చిన్నదే, నువ్వు తట్టుకోగలిగిందే, కానీ నీ వల్ల అవట్లా. ఎందుకని? నువ్వు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లుగా ప్రార్థన చేసే అలవాటు కోల్పోయావు. ప్రార్థన మనల్ని శుద్ధీకరిస్తుంది. ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తే మనం ఏమవుతాం? శుద్ధీకరించబడతాం. యేసయ్య వాళ్ళందరినీ కూర్చొని అందరి పాదాలు కడుగుతూ ఉంటే అందరూ మౌనంగా ఆ పాదాలు కడిగించుకున్నారు. వీరందరూ ఇప్పుడు ఏమయ్యారు తెలుసా? యేసయ్యలో పాలి భాగమయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యలో పాలి భాగమైన వాణ్ణి తాకగలిగిన దమ్ము ధైర్యం ఎవరికి లేదు. అందుకని ఈ వాగ్దానం ఉంది, నిన్ను ముట్టినవాడు ఎవరు ముట్టినట్టు? ఎందుకు? నువ్వు ఆయనలో పాలి భాగస్తురాలవయ్యావు. విశ్వాసం ఉందా? ఎంతమందికి ఉంది? స్తోత్రం. మీరు యేసయ్యలో నాటబడితే మిమ్మల్ని ఏ ప్రమాదం తాకలేదు, ఏ సైతానుగాడు ముట్టలేడు. వాడు నిన్ను ముట్టాలంటే చచ్చేంత భయం. యోబును ముట్టడానికి ఎన్ని పర్మిషన్లు తీసుకొని వచ్చాడు వాడు. అన్ని పర్మిషన్లు తీసుకొస్తే తప్ప యోబును తాకడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. అంటే ఆయనలో పాలి భాగస్తులై కడగబడటానికి ఇష్టపడిన వాళ్ళ చుట్టూ దేవుడు అంత కంచె వేస్తాడు. అంత సాధారణంగా ఏమీ లేదు నీ ఆత్మీయ జీవితం. ఓరే వాడు తోసుకురావటానికి ఏమన్నా నీ ఇంట్లో చుట్టం అనుకుంటున్నావా? నీ రక్త సంబంధం అనుకుంటున్నావా? అసలు వాడితో మనకు సంబంధం ఏంటండి? దేవుడు అగ్ని ప్రాకారం వేశాడు. వాడు రాకుండానట్లుగా, శోధించకుండానట్లుగా, ఒకవేళ శోధించిన శోధనలోనికి మనం వెళ్ళకుండానట్లుగా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకుంటున్నావు మాటి మాటికి దేవుడు నన్ను శుద్ధిపరుస్తాడు, మాటి మాటికి నేను కడుక్కుంటాను. పద్దాక కడుక్కోవటానికి ఏంటిది? ఒక్కసారి కడగబడిన తర్వాత నువ్వు అది పరిశుద్ధతలో కంటిన్యూ అయితేనే ఉంది క్రైస్తవ జీవితం. మాటి మాటిగా ఆ ప్రాకారాన్ని దాటి మురికి చేసుకొని మళ్ళీ ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇంకెప్పుడు చేయనయ్యా అని మళ్ళీ ఏడ్చి ఇది మొదలుకొని నేను బాగుంటానని మళ్ళీ ఒక 10 రోజులు గట్టిగా ఉండి మళ్ళీ 11వ రోజు పాపం చేసి ఈ చండాలం అనేది సంఘాల్లో విశ్వాసుల్లో పోవాలి. స్తోత్రం చెప్పండి. కడగబడినోడు మరింత పరిశుద్ధుడగునట్లుగా కడగబడాలి తప్ప కడగబడిన తర్వాత మళ్ళీ మురికి చేసుకొని మళ్ళీ కడగబడడానికి కాదు ఈ కడగబడే ప్రక్రియ. చిన్నప్పుడు ఒక సామెత ఉంది, అడుసు తొక్కనేలా. చెప్పండి, తెలీదా? కాలు అడుసు అంటే ఏంటి? మట్టి, బురద. బురద తొక్కడం ఎందుకు? కడుక్కోవటం ఎందుకు?
ఇంకా మనం కడగబడవలసినవి ఎన్నో ఉండగా, శుద్ధీకరించుకోవాల్సినవి ఎన్నో ఉండగా మళ్ళీ పాపం చేసి మొదటికి వస్తే యేసయ్య వచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగింది. జాగ్రత్త. ఆయన వచ్చేలోపు ఎట్లుండాలా తెలుసా? అయ్యా నేను పూర్తిగా కడగబడ్డాను, ఇక నువ్వు రావటమే ఆలస్యం అన్నట్టుగా ఉండాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పటికే పరిశుద్ధపరచబడవలసి ఉండవలసిన మనలో అనేకులు ఇంకా కడుక్కునే పనే బద్దాగా కడుక్కోవడం. వినండి, దేవుడు నిన్ను కడుగుతున్నప్పుడు లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. 2024లో ఒక స్థాయి దాకా వచ్చావు, 2025లో సాగిపోవాలి తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకూడదు. దాని ద్వారా నీ శక్తి, నీ భక్తి, నీ వయస్సు, నీ ఆయుష్, నీ సామర్థ్యం, సమయం అన్నీ కూడా వ్యర్థమైపోతాయి. పొరపాటున నువ్వు కడుక్కునే ప్రక్రియలో ఉన్న యేసయ్య గనుక వచ్చాడు అనుకో, నీ శుద్ధీకరణ ప్రక్రియ కూడా వ్యర్థమైపోయింది. అందుకని నువ్వేం చేయాలి తెలుసా? కడుక్కుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. స్తోత్రం. శుద్ధీకరించుకుంటూ ఏం చేయాలా? ముందుకు వెళ్ళిపోవాలి. అందుకని మీరు మోషే జీవితంలో కానీ యెహోషువ నాయకత్వంలో కానీ చూడండి, ఒక అద్భుతం జరిగే ముందు వాళ్ళకు ఒక ప్రకటన వినబడుతుంది. రేపు యెహోవా మీ మధ్యలో అద్భుతం చేస్తాడు, కాబట్టి మీరు శుద్ధీకరించుకోండి. ఆమేన్. నువ్వు శుద్ధీకరించుకొని నడిచే కొలది అద్భుతం వెంబడి అద్భుతం చూస్తావు. ఆమేన్. నువ్వు బురదలో పడిన కొలది భ్రష్టత్వం తర్వాత భ్రష్టత్వం చూస్తావు. శుద్ధీకరించుకునే క్రమంలో నీకు శ్రమ రావచ్చు, కానీ శ్రమ వెంబడి శ్రమ ఎదురైన కృప వెంబడి కృపలోనికి, అద్భుతం వెంబడి అద్భుతంలోనికి నడిపించగలిగిన గొప్ప దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రకటన వినబడుతుంది, అది మోషే కాలంలో కానీ యెహోషువ సంఘములో కానీ ఒక ప్రకటన వినబడుతుంది. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎందుకయ్యా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటే అప్పుడు దాకా వాళ్ళు అపవిత్రులుగానే వెంబడించారా? ప్రశ్న కాదు. ఇంకొంచెం శుద్ధీకరణ కావాలా? ఆమేన్. ఇంకొంచెం. గాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. నీ జీవితం నుంచి ఇంకొంచెం శుద్ధీకరణ కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే అప్పుడు శుద్ధీకరించుకుంటావో అప్పుడు ఒక అద్భుతం. అందుకని నీ ఆత్మీయ జీవితాల్లో అద్భుతాలు లేకుండా సాగిపోవద్దు, దేవుని సహాయం లేకుండా సాగిపోవద్దు. నువ్వు శుద్ధీకరించుకుంటున్న కొలది ఒక అద్భుతాన్ని చూస్తావు. 2025లో నీకు అద్భుతం జరగాలంటే నీ తెలివితేటలు కాదు, యుక్తి కాదు, ఇంకేదో కాదు. నువ్వు పరిశుద్ధపరచుకుంటూ వెళ్ళిపో, దేవుడు అద్భుతం చేస్తా నీతో సాగుతాడు. ఆమేన్. అద్భుతాలు వెంట పరిగెత్తేవాడికి ఏం మిగలదు. దేవుని వెంబడిస్తూ శుద్ధీకరించుకునే వాడికి అద్భుతాలే వెంబడిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. నాకు ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేస్తాను మీకు. మార్కు సువార్త. నాకు ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం 16వ వచనం, చివరి వచనం, 16వ అధ్యాయం చివరి వచనం చదవండి. అపోస్తలులు వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించారు. ప్రభు వారికి సహకారుడై ఉండి వెంట జరుగుని వచ్చిన సూచక క్రియ వలన వాక్యమును స్థిరపరచుచుండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వారు బయలుదేరి అంటే వీళ్ళెవరు? తమ్మును తాము పరిశుద్ధపరచుకున్న అపోస్తలులు బయలుదేరి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటేనట దేవుడు ఊరికినే కూర్చోలేదట, వారికి సహకారుడై ఉన్నాడట. స్తోత్రం చెప్పండి. నాకెవ్వరు సహకరించట్లేదండి, నాకెవ్వరు సహాయం చేయట్లేదండి అనుకుంటున్నావా? నువ్వు పరిశుద్ధుడవై దేవుని వాక్యాన్ని పట్టుకొని ముందుకెళ్ళిపో, వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకో. ఎవరో కాదమ్మా, అయ్యా ఎవరో కాదు,
నీ దేవుడే నీకు సహకారిగా 2025లో ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఎవరో కాదు, ఎవరో సహాయం చేయాలని కాదు, దేవుడే నీకు సహకారిగా ఉండాలని కోరుకో. దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? మీ వెనక నేనున్నాను. ఎవరున్నారు? ఆయన మనం వెనకుంటే భయం ఏమన్నా వెనక తిరగాల్సిన అవసరం ఉందా? వెనకాల ఎవడో శత్రువు ఉన్నాడన్న భయం కలిగితే ముందుకెళ్ళటానికి భయం, అందుకని పద్దాక వెనక తిరుగుతూ ఉంటాం. అసలు వెనకాలే ఉన్నాడు ఆయన. శత్రువు ఏమీ చేయలేడు. ఆయన నిన్ను కాదు, నీ వెనకాలన్న ఆయన చూస్తారు కాబట్టి ఎదురుగా కూడా ఏ శత్రువు కూడా రాలేదు. వాళ్ళ పరిచర్య ఎందుకు అంత విజయవంతంగా ఉందంటే వారు పరిశుద్ధపరచబడి, రెండవదిగా వాక్యాన్ని పట్టుకొని సాగిపోయి ప్రకటించారు. దేవుడు వారికి సహకారిగా ఉన్నారు. సూచక క్రియలు చేసే వాక్యాన్ని వారి జీవితంలో స్థిరపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏ తరమాట ఇది? తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరం. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఆకాన్. దేవుడు తన ప్రజల్ని పరిశుద్ధపరచాలనే క్రమంలో ఎరికోలో ఏ అపవిత్రమైంది కానీ, బంగారాన్ని కానీ, ఏ వస్త్రం కానీ మీ ఇంట్లో పెట్టుకోవడానికి ఇల్లు లేదు. దైవజనుడైన యెహోషువ ద్వారా, సంఘ కాపరి అయిన యెహోషువ ద్వారా ఒక ప్రకటన వినబడుతుంది. ఇశ్రాయేలు పాళెంలో ఉన్న సమస్త ప్రజానికమా, 12 గోత్రముల వారలారా, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచాలనుకున్నాడు, ప్రతిష్ఠించాలనుకున్నాడు. కాబట్టి మీ గుడారములలో ఎరుకోలో ఉన్న వెండి బంగారాలు ఏవి, వస్త్రం ఏది రాకుండా చూసుకోండి అన్నాడా లేదా? చెప్పాలి. ఎవరిళ్లలోనైనా దొరికిందా? దిగ్విజయంతో కొనసాగిపోతున్నటువంటి యెహోషువ పరిచర్యలో చాలా ధైర్యంగా అతి స్వల్పమైన ప్రజలు ఉన్నటువంటి ఒక చిన్న పట్టణమైన హాయి పట్టణం మీదకి వెళ్ళాడు. ఏముందలేదని అపజయం పాలైపోయాడు. ఎందుకని ఇట్లా జరిగింది? రేపు ట్రై చేద్దాంలే అని అనుకోవాలా. యెహోషువ తన తలను నేలను మోపి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. నీ జీవితంలో ఎదురైన అపజయాలలో ఆగి విచారించడం నేర్చుకుని నువ్వు బాగుపడతావు. ఆమె యెహోషువకి ఆ విద్య తెలుసు. ఎక్కడ నేను లోపం చేశాను, ఎందుకని నేను ఓడిపోతున్నాను, ఎందుకని జయ జీవితాన్ని అనుభవించలేకపోతున్నాను, ఎందుకని నేను ఎక్స్పెక్ట్ చేసిన విజయం రావటం లేదు, ఎందుకని ఏదో నన్ను ఆటంకపరుస్తుంది, వాట్ హ్యాపెండ్, నా జీవితంలో ఏమి జరిగింది? ఈరోజు చాలా మంది ఆగి ఆడాడే తచ్చెట్లాడుతున్నారు. కానీ నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఇక్కడ దాకా నడిపించబడిన నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి కదా, ఎందుకని దిగజారే క్రమంలో వెళ్ళిపోతున్నానని ఆలోచన చేయట్లా. మీ అందరికి దండం చెప్పి, వందనాలు చెప్పి, దండం పెట్టి మరి చెప్పే మాట ఏంటంటే, నీకు గనక అలాంటి ఆలోచన రాకపోతే నిన్నెవడు బాగు చేయలేడు. నో వన్ కెన్ సెట్ రైట్. ఎవడు బాగు చేయలేడు. ఒక తప్పు దొర్లింది, ఏదో జరిగింది, ఎక్కడో నువ్వు ఆగిపోతున్నావు, నువ్వు ఆశించినంత ఫలితాలు నీకు రావటం లేదు. ఇప్పుడు మన ఆలోచన ఎట్లా ఉండాలి? యెహోషువ వలె దేవుని దగ్గర విచారణ చేయాలి. హల్లెలూయా. ఒక చేదైన నిజం మీరు అర్థం చేసుకోవాలి. ఈ పూట మనకున్న శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా వినియోగించుకుంటే మనం ఎంతకంటే ఎక్కువ భక్తి చేస్తాం. ఆ మాటలు అర్థమైనా? మనకున్న శక్తిని, సామర్థ్యాన్ని, అవకాశాన్ని, కృపని, వరాలని ఇంకా బాగా మెరుగుపరుచుకోగలిగితే, సరిగ్గా నమ్మకంగా వాడుకోగలిగితే, ఎంతకు మించిన పరిచర్య, ఎంతకు మించిన భక్తి జీవితాలు మనమే కళ్ళారా చూసి ఆశ్చర్యపోతాం. అంటే దీని అర్థం ఏంటి? మనకున్న కృపనే కానీ, శక్తినే కానీ, భక్తినే కానీ, ప్రార్థననే కానీ, వరాలనే కానీ అంత నమ్మకంగా ఇంకా వాడుకోవటంలో మనం విఫలమైపోతున్నాం. ఒక నాయకుడు ఎప్పుడు ఏం ఆలోచన చేయాలంటే, నా శక్తికి తగినట్లుగానే ఉందా లేదా అని ఎప్పటికప్పుడు కొలత వేసుకోవాలా.